ఫ్రెండ్స్ చూడండి, నేను మొలకకైతే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. ఒక 10-15 నిమిషాలు అట్లా ఉంచి మళ్ళీ తీసేస్తాను. చూడండి ఒకసారి. ఉదయాన్నే ఇది మా పొలం దున్నిపించాను 2 రోజుల కింద. ఇది మా యొక్క పొలం. 2 డేస్ బ్యాక్ ఈ పొలాన్ని మొత్తం అయితే దున్నిపించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా పొలం దగ్గర ఉన్నాను. 5 డేస్ కింద నేను ఇక్కడ అలుకుడు చేశాను. నాకు కనిపిస్తుందా చూడండి, ఇక్కడ అలుకుడు చేశాను. అలుకుడు అయితే చేశాను కానీ మొలక మాత్రం ఎత్తడం లేదు, మొలకలు రావడం లేదు. ఎట్లా అయితే అలుకుడు చేసినామో ఆ మొలక అట్లే ఉండిపోతుంది. ఎందుకు అని అంటే చలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మొలకను ఎత్తడం లేదు. అందుకోసం నేను ఉదయాన్నే 5-6 మధ్య వస్తున్నాను పొలం దగ్గరికి. వచ్చి మోటార్ ఆన్ చేస్తే దాని నుంచి వచ్చే వేడి నీళ్ళ వల్ల మొలక కొంచెం గోరువెచ్చని నీళ్ళు తగులుతాయి కాబట్టి ఆ మంచు అంతా వెళ్ళిపోయి వేడి నీళ్ళు తగలడం వల్ల మొలక మంచిగా వస్తుందని చెప్పేసి నేను ఇక్కడైతే రోజు ఉదయాన్నే వస్తున్నాను. ఇలా ఉదయాన్నే వచ్చి వేడి నీళ్ళు పెడుతున్నాను. ఒక 15-20 మినిట్స్ అట్లా పెట్టేసి మళ్ళీ తీసేస్తున్నాను. అయితే ఇంకొకటి, అందరు నన్ను ఏం విత్తనాలు వేశారు అని అడుగుతున్నారండి. అయితే నేను వేసింది వచ్చేసి బయోసీడ్స్ వారి బయోసీడ్ మాలతీకి సంబంధించిన 2 కర్రలకు సంబంధించినటువంటి విత్తనాలు అయితే నేను తీసుకోవడం జరిగింది. అయితే 3 బ్యాగులు తీసుకొచ్చాను, అలుకుడు చేశాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదేనండి. అయితే ఇది ఎకరాకు వచ్చేసి 32 క్వింటాల బస్తా, ఇంకా 32 క్వింటాలు వెళ్తాయంట. చూద్దాం మళ్ళీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది, ఈ తుకం ఎలా దక్కుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఉన్నారు కదా, చూస్తున్నారు కదా తుకాన్ని, ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. తుకం మొలక పచ్చబడిన తర్వాత నేను చేసిన రిజల్ట్ ఏందనేది మీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఉంటాను. రైట్, బాయ్.